Go ahead, ma'am. Good evening, everyone. I am Dr. Deepthi, working as consultant and fertility specialist at Oasis Fertility Center, Tirupati branch. సో ఈ రోజు మనం ఈ ఫేస్బుక్ లైవ్ సెషన్లో ఒక చిన్న టాపిక్ డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఈస్ ద టాపిక్ అంటే ఫ్యాక్టర్స్ ప్రెడిక్టింగ్ ఐయుఐ అవుట్కమ్స్. సో ఈ ఐయుఐ ప్రొసీజర్లో మనం సక్సెస్ రేట్ని ప్రెడిక్ట్ చేయాలి అంటే ఏ ఫ్యాక్టర్స్ మీద ఈ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐయుఐ ఎటువంటి ఇండికేషన్స్ లో మనం చేస్తాం, ఎటువంటి సమస్యలు ఉన్నప్పుడు కపుల్ కి ఐయుఐ ప్రొసీజర్ మనం అడ్వైస్ చేస్తాం. సో మొదటగా ఫీమేల్ ఫ్యాక్టర్స్ లో చూసుకుంటే ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉండి అండాశయం నుంచి అండం విడుదల అవ్వటంలో సమస్య ఉన్నప్పుడు, ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు మనం ఐయుఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే హస్బెండ్ మేల్ పార్ట్నర్ కి వీర్యకణాలు కరెక్ట్ గా ఉన్నప్పటికీ, సంఖ్య కరెక్ట్ గా ఉన్నప్పటికీ కదలిక ఇష్యూస్, మొటిలిటీ ప్రాబ్లమ్స్ కానీ, మార్ఫాలజీలో అంటే నార్మల్ ఫార్మ్స్ యొక్క పర్సంటేజ్ లో కానీ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు మనం ఐయుఐ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు. ఎండోమెట్రియోసిస్ అంటే గర్భాశయం చుట్టూ ఫెలోపియన్ ట్యూబ్స్ కి, గర్భాశయానికి, అండాశయానికి మధ్య ప్రదేశంలో అతుకు లాంటి సమస్య ఉన్నప్పుడు దీన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఎండోమెట్రియోసిస్ లో కూడా గ్రేడ్ 1 అంటే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ లో మాత్రం ఐయుఐ చేయడానికి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది. అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవారిలో కానీ ఆడవారిలో కానీ ఫెలోపియన్ ట్యూబ్స్ లో కానీ, యూటరస్ లో కానీ, అండాశయంలో కానీ, స్పర్మ్ ఫ్యాక్టర్స్ లో కానీ ఎటువంటి సమస్యలు లేకుండా స్టిల్ ఆ కపుల్ ప్రెగ్నెన్సీ రావటానికి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో దీన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే కారణం వివరణ లేని సంతాన లేని సమస్య. సో ఈ కారణాల్లో మనం ఐయుఐ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఐయుఐ అనేది ఎటువంటి కారణాల మీద డిపెండ్ అయి ఉంటుంది, ఐయుఐ సక్సెస్ అనేది ఎటువంటి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మనం వి విల్ డివైడ్ ఇంటూ 3 ఫ్యాక్టర్స్. ఒకటి సైకిల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అంటే ఐయుఐ స్టిమ్యులేషన్ చేసినప్పుడు ఐయుఐ స్టిమ్యులేషన్ లో ఉండే ఆ సైకిల్లో ఉండే కొన్ని ఫ్యాక్టర్స్ మనకి సక్సెస్ ని డిటర్మైన్ చేయడం జరుగుతుంది. అలాగే పెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే మేల్ ఫ్యాక్టర్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అండ్ మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫీమేల్ సైడ్ కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం ప్రెడిక్ట్ చేయటం, సక్సెస్ అనేది ప్రెడిక్ట్ చేయటం కుదురుతుంది. సో పెటర్నల్ ఫ్యాక్టర్స్ విషయానికి వస్తే మెయిన్ గా మనం ఈ ఐయుఐ ప్రొసీజర్ లో హస్బెండ్ యొక్క వీర్యకణం శాంపుల్ ని తీసుకుని దాన్ని వాష్ చేసి ప్రిపరేషన్ చేసి ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ మెథడ్స్ ఉంటాయి. స్విమ్ అప్ టెక్నిక్ అని, సింపుల్ వాష్ టెక్నిక్ అని, లేదా డెన్సిటీ గ్రేడియంట్ ఆర్ డబుల్ డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్స్ అని. ఈ ప్రిపరేషన్ మెథడ్స్ ద్వారా ఐయుఐలో మనం స్పర్మ్ శాంపుల్ ని వాష్ చేసి ఆ తర్వాత మనం గర్భాశయంలో ఇన్సెమినేట్ చేయటం జరుగుతుంది. సో ఈ ఏదైతే హస్బెండ్ యొక్క వీర్యకణం శాంపుల్ మనం టెస్ట్ చేసినప్పుడు దాంట్లో టోటల్ మొటైల్ కౌంట్ అంటాం. అంటే టోటల్ వీర్యకణం యొక్క కాన్సన్ట్రేషన్ శాంపుల్లో ఎన్ని మొటైల్ స్పర్మ్స్ ఉన్నాయి, కదిలే స్పర్మ్స్, బోత్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఆల్ టుగెదర్ మనం చూసుకుంటే టోటల్ మొటైల్ కౌంట్ ఎంత ఉంది అనే దాని మీద మనకి ఈ ఐయుఐ సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో కొన్ని స్టడీస్ మనకి ఈ టోటల్ మొటైల్ కౌంట్ కట్ ఆఫ్ వాల్యూ లోయెస్ట్ థ్రెషోల్డ్ 5 మిలియన్ అని చెప్తున్నాయి. కొన్ని స్టడీస్ మనకి 10 మిలియన్ అని చెప్తున్నాయి. సో ఈ 5 to 10 మిలియన్ కట్ ఆఫ్ ని మనం తీసుకోవటం జరుగుతుంది. సో టోటల్ మొటైల్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ 5 to 10 మిలియన్ అనేది మనకి బేసిక్ కట్ ఆఫ్. అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మనకి ఐయుఐ సక్సెస్ రేట్స్ ఎఫెక్ట్ అవటం జరుగుతుంది. మొటైల్ కౌంట్ 10 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి అరౌండ్ 11 to 15% వరకు సక్సెస్ రేట్స్ మనం చూడొచ్చు. అలాగే మొటైల్ కౌంట్స్ 10 to 30 మిలియన్ ఉన్నప్పుడు 20 to 25% వరకు సక్సెస్ రేట్స్ చూడొచ్చు. అండ్ మొటైల్ స్పర్మ్ కౌంట్ 30 మిలియన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా సక్సెస్ రేట్స్ చూసేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ పెటర్నల్ ఫ్యాక్టర్స్ లో ఇన్సెమినేటెడ్ స్పర్మ్ కౌంట్ ఆర్ పోస్ట్ వాష్ స్పర్మ్ కౌంట్ అంటే మనం స్పర్మ్ ప్రిపరేషన్ చేసిన తర్వాత, వాష్ చేసిన తర్వాత ఎంత స్పర్మ్ కౌంట్ అనేది మనం ఇంట్రాయూటరైన్ గా ఇన్సెమినేట్ చేసాము అనే కట్ ఆఫ్ వాల్యూ మీద కూడా ఈ
సక్సెస్ రేట్ అనేది మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. సో టోటల్ పోస్ట్ వాష్ స్పెర్మ్ కౌంట్ అనేది మినిమమ్ 1 మిలియన్ అన్నా మనం ఇన్సెమినేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతకంటే తక్కువ ఉన్నప్పుడు మనం సక్సెస్ రేట్స్ తక్కువ ఉండేటట్టు మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే పోస్ట్ వాష్ స్పెర్మ్ కౌంట్ 4 మిలియన్ వరకు పెరిగే కొద్దీ సక్సెస్ రేట్స్ పెరుగుతూ పోతాయి. అండ్ 4 మిలియన్ తర్వాత ప్లాటియో అవుతుంది. సో 1-4 మిలియన్ పోస్ట్ వాష్ స్పెర్మ్ కౌంట్. అలాగే పెటర్నల్ ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం మామూలుగా అయితే మనం మెటర్నల్ ఏజ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అలాగే మెటర్నల్ ఏజ్‌తో పాటు పెటర్నల్ ఏజ్‌కి కూడా ఐయుఐ ఔట్‌కమ్స్‌లో సక్సెస్ ఔట్‌కమ్స్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. మోర్ థాన్ 35 ఇయర్స్ టు మోర్ థాన్ 40 ఇయర్స్ ఉన్న స్పెర్మ్ హస్బెండ్‌కి స్పెర్మ్ కౌంట్స్‌లో కానీ, సెమైనల్ వాల్యూమ్‌లో కానీ డిఫరెన్సెస్, అలాగే స్పెర్మ్ యొక్క క్వాలిటీలో కానీ, మొటిలిటీలో కానీ డిఫరెన్సెస్ ఉండటం వలన, ఎఫెక్ట్ అవ్వటం వలన మనకి ఐయుఐ సక్సెస్ రేట్స్ కూడా డిక్రీజ్ అవ్వటం జరుగుతుంది. సో పెటర్నల్ ఏజ్‌కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఐయుఐ సక్సెస్ రేట్స్‌ని మనం ప్రెడిక్ట్ చేయటంలో. అలాగే డిఎఫ్ఐ, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. సో ఈ డిఎఫ్ఐ అనేది మనం ఐయుఐ సైకిల్స్‌లో రొటీన్‌గా చేయటం జరగదు. బట్ ఇన్ కేస్ డిఎఫ్ఐ చేసినట్లయితే హై డిఎఫ్ఐ ఉన్నప్పుడు మనం స్పెర్మ్‌లో అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అని సస్పెక్ట్ చేయొచ్చు కానీ, బట్ హై డిఎఫ్ఐ వలన ఐయుఐ సక్సెస్ రేట్స్ ఎఫెక్ట్ అవుతున్నట్టు ఎక్కడ మనకి స్టడీస్‌లో ఎక్కడ కనిపించటం లేదు. అలాగే పెటర్నల్ బాడీ మాస్ ఇండెక్స్ అంటే మేల్ పార్ట్నర్ యొక్క వెయిట్, ఓవర్ వెయిట్ కానీ, ఒబెసిటీ కానీ ఉన్నప్పుడు స్పెర్మ్ యొక్క సెమెన్ యొక్క వాల్యూమ్ ఎఫెక్ట్ అవ్వటం, స్పెర్మ్ కాన్సంట్రేషన్స్ ఎఫెక్ట్ అవ్వటం, టోటల్ మొటైల్ కౌంట్ కానీ, మార్ఫాలజీ కానీ ఎఫెక్ట్ అవ్వటం వలన ఐయుఐ సక్సెస్ రేట్స్ కూడా తగ్గడం జరుగుతుంది. సో హై బిఎంఐ ఉన్న వారిలో మనం ఐయుఐ సక్సెస్ రేట్స్ ని తక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఈ మేల్ ఫ్యాక్టర్స్‌లో ఆర్ పెటర్నల్ ఫ్యాక్టర్స్‌లో మెయిన్ ఈ 4 ఫ్యాక్టర్స్‌ని బట్టి మనం ఐయుఐ సక్సెస్ రేట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయటం కుదురుతుంది. సో టు సమ్మరైజ్ పెటర్నల్ ఫ్యాక్టర్స్‌లో టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్ మోర్ థాన్ 5 మిలియన్, పోస్ట్ వాష్ స్పెర్మ్ కౌంట్ మోర్ థాన్ 1 మిలియన్ పర్ ఎంఎల్ అనేది రిక్వైర్మెంట్. హై డిఎఫ్ఐ ఉన్నప్పుడు స్పెర్మ్ అబ్నార్మాలిటీస్ ఉన్నట్టు మనం సస్పెక్ట్ చేయొచ్చు కానీ, బట్ దే డు నాట్ కన్సిస్టెంట్‌లీ ఇంపాక్ట్ ప్రెగ్నెన్సీ రేట్స్. And paternal age more than 35 years negatively impacts pregnancy outcomes. And paternal overweight and paternal obesity status negatively correlates with fertility. సో నెక్స్ట్ కమింగ్ టు మెటర్నల్ ఫ్యాక్టర్స్ అంటే ఫీమేల్ సైట్ కూడా ఏజ్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఊసైట్ ఎగ్ నంబర్ డిక్రీజ్ అవ్వటం వలన ఏఎంహెచ్ వాల్యూ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్ లెవెల్స్ అనేది డిక్రీజ్ అవ్వటం, అలాగే ఎగ్ యొక్క క్వాలిటీ, ఊసైట్ క్వాలిటీ కూడా మెటర్నల్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఊసైట్ క్వాలిటీ కానీ, ఊసైట్ ఎనూప్లాయిడీ రేట్స్ కానీ ఇంక్రీజ్ అవ్వటం వలన ఐయుఐ సక్సెస్ రేట్స్ మనం తక్కువగా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏజ్ ఇంక్రీజ్ అయ్యే మదర్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ. అలాగే మెటర్నల్ బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఐయుఐ స్టిమ్యులేషన్ సైకిల్‌లో మనం ఎక్కువగా డోసేజెస్ గొనడోట్రోపిన్స్ ఎక్కువగా కన్జ్యూమ్ అవుతాయి అనే ఒక పాయింట్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే ఎక్కువ డోసెస్ కన్జ్యూమ్ అయినప్పటికీ మనకి వచ్చే ఫాలికల్స్, ద నంబర్ ఆఫ్ ఫాలికల్స్ వి గెట్ కూడా ఫ్యూయర్ ఫాలికల్స్ కంపేర్డ్ టు లీన్ విమెన్ అన్నమాట. సో ఒబేస్ విమెన్ దే కన్జ్యూమ్ మోర్ గొనడోట్రోపిన్స్ బట్ గెట్ లెస్ ఫాలికల్స్. And lean women they consume lesser doses of gonadotropins but they get more than expected follicles. సో మెటర్నల్ ఏజ్ తో పాటు వెయిట్ కానీ, ఒబెసిటీ కానీ ఉన్నప్పుడు మనం సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండేటట్టు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అలాగే ఇన్ఫర్టిలిటీ డయాగ్నోసిస్. సో ఏ కారణంతో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐయుఐ వరకు ట్రీట్మెంట్ వరకు రావాల్సి వచ్చింది అనే ఈ ఇన్ఫర్టిలిటీ డయాగ్నోసిస్ ని బట్టి కూడా మనం సక్సెస్ రేట్స్ ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఈ కారణాల్లో మనం ఫ్రీక్వెంట్ గా చూసే కారణాలు వచ్చి ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ అంటే అండాశయం నుంచి అండం విడుదలవ్వటంలో సమస్యలు. సో ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ లో మనకి 3-4 టైప్స్ ఉన్నాయి. అంటే నార్మోగొండోట్రోపిక్, నార్మో ఈస్ట్రోజెనిక్, నార్మోగొండోట్రోపిక్ ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ కానీ, హైపోగొండోట్రోపిక్ హైపోగొనాడిజం వలన, లేదంటే హైపర్ గొండోట్రోపిక్ ఆర్ హైపర్ ప్రొలాక్టినీమియా వలన. సో ఇటువంటి కారణాల వల్ల ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు. నెక్స్ట్ మైల్డ్ మేల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వచ్చి సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు అంటే సర్విక్స్
స్టినోసిస్ ఉండటం, తర్వాత సర్విక్స్ దగ్గర యాంటీస్పర్మ్ యాంటీబాడీస్ ఉండటం, సర్విక్స్ యొక్క అనాటమీ డిస్టార్ట్ అయి ఉండటం. సో ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఐయుఐ చేయటం జరుగుతుంది. అలాగే అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ముందు మాట్లాడుకున్నట్టు అన్ని టెస్ట్‌లు నార్మల్‌గా ఉంటాయి. ట్యూబ్ టెస్ట్ కానీ, స్కాన్ కానీ, ఓవరీ అండాశయంలో ఎగ్స్ కానీ, సెమెన్ శాంపిల్‌లో స్పెర్మ్ కౌంట్స్ కానీ అన్నీ నార్మల్‌గా ఉన్నప్పటికీ మనకి కారణం అర్థం కాదు. సో అది అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అండ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్. సో ఇవి మన మోస్ట్ కామన్‌గా ఐయుఐ చేసేటప్పుడు చూసే డయాగ్నోసిస్ వి సీ బిఫోర్ డూయింగ్ అన్ ఐయుఐ ప్రొసీజర్. సో వీటిల్లో మనకి మెయిన్‌గా ఈ ఐయుఐలో క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది మనం సక్సెస్ రేట్స్‌ని డిటర్మైన్ చేయటానికి ఒక కీ ఫ్యాక్టర్‌గా తీసుకోవచ్చు. సో ఈ క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అంటే ఒక 3-4 ఐయుఐ సైకిల్స్ చేసినప్పుడు మనం ఆల్ టుగెదర్ క్యుములేటివ్‌గా సక్సెస్ రేట్స్ ఎలా ఉన్నాయని చూసుకున్నప్పుడు ద క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఆఫ్టర్ 4 cycles for ovulatory dysfunction is 46%. అండ్ ఫర్ సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఆర్ మేల్ ఫ్యాక్టర్స్ ఆర్ అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ లాంటి కారణాల్లో అయితే 38% క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ చూస్తున్నాం. అండ్ ఎండోమెట్రియోసిస్ ఎస్పెషల్లీ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యల్లో 34% క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ చూస్తున్నాం. అండ్ 26% వచ్చి ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మనం క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ చూస్తున్నాం. సో క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ after 4 IUI cycles will be high in ovulatory dysfunction causative factor అన్నమాట. So highest cumulative pregnancy rates after IUI are seen with ovulatory dysfunction and lowest cumulative pregnancy rates after IUI are seen in tubal factors. So ఎందుకు ట్యూబల్ ఫ్యాక్టర్స్ అనేది తక్కువ సక్సెస్ రేట్స్ ఉంటుంది అంటే మనం ఐయుఐలో శాంపుల్ అనేది మేల్ శాంపుల్ వాష్ చేసిన శాంపుల్ అనేది యూటరస్‌లో ఇంట్రాయూటరైన్ గా మనం ఇన్సెమినేట్ చేసి రావటం జరుగుతుంది. అక్కడి నుంచి మనకి స్పెర్మ్స్ అనేవి మొటైల్ స్పెర్మ్స్ ట్యూబ్‌లోకి ఎంటర్ అవ్వటం జరుగుతుంది. అండ్ ట్యూబ్‌లో యాంపులరీ భాగంలో ఎగ్‌ని ఎగ్‌ని మీట్ అవ్వటం, ఎగ్ అండ్ స్పెర్మ్ ఫెర్టిలైజేషన్ అనేది ట్యూబ్‌లో యాంపుల్లాలో జరగటం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది ట్యూబ్‌లో మెయిన్‌గా ఫెర్టిలైజేషన్ జరుగుతుంది. ఐయుఐ ప్రాసెస్‌లో ట్యూబ్స్ అనేవి పేటెంట్‌గా ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటే కంప్లీట్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనం ఐయుఐ అడ్వైస్ చేయం కానీ, మైల్డ్ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అంటే హెచ్ఎస్జీ చేసినప్పుడు మినిమల్ స్పిల్ అంత ఫ్రీ స్పిల్ లేకపోయినా మినిమల్ స్పిల్ ఉన్నప్పుడు ఆర్ కనిపించని ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ట్యూబల్ మొటిలిటీలో మైనర్ డిఫెక్ట్స్ ఉన్నప్పుడు ఆర్ ట్యూబ్ లోపల మనకి సీలియా లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. మనకి స్పెర్మ్స్ ని కానీ ఎగ్ ని కానీ ఎంబ్రియోని కానీ ట్రావెల్ చేయించడానికి ఈ సీలియా అనేది హెల్ప్ చేస్తుంది. ట్యూబ్ లోపల ఇన్నర్ లైనింగ్ మీద ఉంటుంది. సో ఈ సీలియరీ డిస్ఫంక్షన్స్ ఏదైనా ఉన్నా కానీ మనకి అవి కనిపించవు. చూడటానికి మనం ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ బాగున్నట్టే అనిపించినా మనకి ఐయుఐలో ఈ మైల్డ్ కనిపించని ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉన్నప్పుడు సక్సెస్ రేట్స్ బాగా ఎఫెక్ట్ అవుతాయి. అలాగే ఎండోమెట్రియోసిస్ స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2. స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్ అంటే సివియర్ ప్రాబ్లమ్. అదే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ అంటే ఇక్కడ మైల్డ్‌గా ఫ్లిమ్సీ అడ్హెషన్స్ ఉండటం, అతుకులు చాలా పల్చని అతుకులు ఉండటం, ట్యూబల్ మొటిలిటీ అనేది లైట్ గానే ఎఫెక్ట్ అయ్యి ఉండటం, ట్యూబ్ యొక్క షేప్ కానీ అనాటమీ కానీ ఎక్కువగా డిస్టర్బెన్స్ అవ్వకుండా ఉండటం, ట్యూబ్‌కి, ఓవరీకి మధ్యలో ఉండే అనాటామికల్ రిలేషన్ అనేది ఇంకా మెయింటైన్ అవుతూ ఉండటం. ఇవన్నీ ఉండటం జరుగుతుంది స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్‌లో. కాకపోతే ఈ ఎండోమెట్రియాటిక్ స్పాట్స్ నుంచి రిలీజ్ అయ్యే ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్ వల్ల కానీ, అక్కడ నుంచి రిలీజ్ అయ్యే టాక్సిన్స్ వల్ల కానీ, ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్స్, oocyte క్వాలిటీ ఎఫెక్ట్ అవ్వటం, మైల్డ్ ట్యూబల్ పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్ మైల్డ్‌గా ఎఫెక్ట్ అవ్వటం. సో ఇటువంటి సమస్యలు మాత్రమే స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్‌లో ఉంటాయి. అండ్ దీంట్లో మనకి 5.2-6.5% సక్సెస్ రేట్స్ వరకు మనం చూడొచ్చు. అదే అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో అయితే క్యుములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ అరౌండ్ 14% వరకు చూడొచ్చు. సో ఐయుఐ అనేది ఈ కారణాలు చూసినప్పుడు మనం బాగా ఎఫెక్టివ్‌గా మనం ఐయుఐ యూజ్ చేయగలిగింది ఓవ్యులేటరీ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు, అన్ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్నప్పుడు, సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు.
అండ్ స్టేజ్ 1, స్టేజ్ 2 ఎండోమెట్రియోసిస్ వాళ్ళు కూడా మనకి ఐయుఐలో బాగా బెనిఫిట్ అవ్వటం వాళ్ళకి కూడా బెనిఫిషియల్ గానే ఉంటుంది ఐయుఐ. స్టేజ్ 3, స్టేజ్ 4 అంటే సివియర్ ఎండోమెట్రియోసిస్‌లో అండ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, మోడరేట్ టు సివియర్ ట్యూబల్ ఫ్యాక్టర్స్, ఈవెన్ మైల్డ్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నప్పుడు మాత్రం ఐయుఐ ప్రెగ్నెన్సీ రేట్స్ అనేవి బాగా ఎఫెక్ట్ అవుతాయి. సో IUI is best for ovulatory dysfunction problems, mild male factor, unexplained infertility, and cervical factors. And also, to some extent, stage 1 and stage 2 endometriosis. అండ్ ఐయుఐ అండ్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ కంపేర్ చేసుకుంటే ఐయుఐ సక్సెస్ రేట్ పర్ క్లినికల్ ప్రెగ్నెన్సీ పర్ సైకిల్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ ఐయుఐలో ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ అరౌండ్ 11 to 12%. అదే క్యూములేటివ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ ఆఫ్టర్ 6 cycles of IUI ఇట్ రీచెస్ అరౌండ్ 41%. అదే ఐవీఎఫ్ తో మనం కంపేర్ చేసుకుంటే ఐవీఎఫ్ పర్ సైకిల్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్ అరౌండ్ 47% ఉంటే క్యూములేటివ్ clinical pregnancy rate after 3 cycles of IVF it reaches around 80% అన్నమాట. సో కంపారిటివ్లీ ఐయుఐలో మనకి పర్ సైకిల్ సక్సెస్ రేట్ కానీ క్యూములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ ఐవీఎఫ్ తో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు సైకిల్ ఫ్యాక్టర్స్. సో సైకిల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ ఐయుఐ అవుట్కమ్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి? సో మెయిన్ గా మనం సైకిల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ లో స్టిమ్యులేషన్ రెజిమెన్స్, ఏం మెడిసిన్స్ వాడుతున్నాము స్టిమ్యులేషన్ కి, వాటి వల్ల మనకి సక్సెస్ రేట్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఓవ్యులేషన్ ట్రిగ్గర్, మనకి ఎగ్ డెవలప్ అయిన తర్వాత ఎగ్ రిలీజ్ కోసం వాడే మెడికేషన్ ని ట్రిగ్గర్ అంటాం. సో ఈ ఓవ్యులేషన్ ట్రిగ్గర్ మెడికేషన్స్ వల్ల సక్సెస్ రేట్స్ ఏమైనా డిఫర్ అవుతాయా? తర్వాత ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ వరకు మనం సక్సెస్ రేట్స్ చూడొచ్చు, మాక్సిమం ఎన్ని నంబర్ ఆఫ్ సైకిల్స్ చేయొచ్చు. అండ్ ఐయుఐ ప్రొసీజర్ చేసే విధానంలో కానీ అంటే ట్రిగ్గర్ ఇచ్చిన తర్వాత ఆ టైమింగ్, ఏ టైంకి మనం ఐయుఐ చేస్తున్నాము అనే టైమింగ్ ని బట్టి కానీ, ప్రొసీజర్ తర్వాత మనం పేషెంట్ కి ఇచ్చే రెస్ట్, ఇటువంటి ఫ్యాక్టర్స్ వల్ల కానీ ఐయుఐ అవుట్కమ్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? సో స్టిమ్యులేషన్ రెజిమెన్స్ లో చూసుకుంటే మెయిన్ గా మనం యూజ్ చేసే మెడిసిన్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ కి క్లోమిఫెన్ సిట్రేట్, లెట్రజాల్ అండ్ గొనడోట్రోపిన్స్. ఇవి బేసికలీ యూజ్ చేసే మనకి ఓరల్ ఓవ్యులోజన్స్ అండ్ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్. సో వీటిల్లో క్లోమిఫెన్ సిట్రేట్ హైపోథలామస్ మీద యాక్ట్ చేయటం వలన మనకి ఓవ్యులేషన్ అనేది ఫాలిక్యులర్ గ్రోత్ కి హెల్ప్ చేస్తుంది. కానీ దీనికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇది ఎండోమెట్రియం ని పెరగనివ్వదు. ఈస్ట్రోజన్ హైపోథలామస్ నుంచి మనకి ఈస్ట్రోజన్ అవుట్పుట్స్ కూడా తగ్గిపోతాయి కాబట్టి ఎండోమెట్రియం డెవలప్మెంట్ అనేది సరిగ్గా ఉండదు క్లోమిఫెన్ సిట్రేట్ వాడినప్పుడు. సో ఓవ్యులేషన్ రేట్స్ బాగున్నా ప్రెగ్నెన్సీ రేట్స్ తక్కువగా ఉంటాయి బికాస్ ఆఫ్ ఎండోమెట్రియల్ థిక్నెస్ ఎడిక్వేట్ గా రాకపోవటం వల్ల. నెక్స్ట్ లెట్రజాల్ ఎస్పెషల్లీ పీసీఓఎస్ ఉమెన్ లో మనకి ఫస్ట్ లైన్ చాయిస్ గా మనం తీసుకోవటం జరుగుతుంది. సో లెట్రజాల్ ఇది ఆండ్రోజెన్స్ ని ఈస్ట్రోజెన్స్ గా కన్వర్ట్ చేసే ఈ ఆరోమటేజ్ అనే ఎంజైమ్ మీద యాక్ట్ చేయటం వల్ల దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అండ్ ఇది ఫాలిక్యులర్ గ్రోత్, ఎస్పెషల్లీ మోనోఫాలిక్యులర్ గ్రోత్ రావడానికి పీసీఓఎస్ ఉమెన్ లో ఇది బాగా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎండోమెట్రియం ని ఎక్కువగా ఎఫెక్ట్ చేయకపోవటం వల్ల ఓవ్యులేషన్ రేట్స్ కానీ ప్రెగ్నెన్సీ రేట్స్ కానీ బెటర్ గా ఉంటాయి కంపేర్డ్ టు క్లోమిఫెన్ సిట్రేట్. నెక్స్ట్ థర్డ్ మెడికేషన్ వచ్చి గొనడోట్రోపిన్స్. సో ఈ గొనడోట్రోపిన్స్ ఇవి డైరెక్ట్ గా ఫాలికల్ మీద ఉండే రిసెప్టర్స్ మీద యాక్ట్ చేయటం వల్ల ఫాలిక్యులోజెన్సిస్ కాన్సెప్ట్ మీద యాక్ట్ చేయటం వల్ల ఫాలికల్ డెవలప్మెంట్ కి గ్రోత్ కి ఇది హెల్ప్ చేస్తుంది గొనడోట్రోపిన్స్. బట్ ఐయుఐలో మనం ఫ్రమ్ డే 2 ఆఫ్ సైకిల్ నుంచి గొనడోట్రోపిన్స్ పెట్టడం జరగదు. మినిమల్ గా ఇనిషియల్ 4 to 5 days ఏదర్ క్లోమిఫెన్ సిట్రేట్ కానీ లెట్రజాల్ కానీ యూజ్ చేసుకుని తర్వాత వన్స్ మనకి డామినెన్స్ బై 7th day ఆర్ 6th or 7th day డామినెన్స్ అనేది ఫాలిక్యులర్ డామినెన్స్ మొదలైన తర్వాత మనం గొనడోట్రోపిన్స్ కూడా యాడ్ ఆన్ చేయటం జరుగుతుంది. సో దట్ మనకి ఎక్కువ గొనడోట్రోపిన్స్ కన్జ్యూమ్ అవ్వకుండా అండ్ పర్సే మనకి ఐయుఐలో 1 or 2 ఫాలికల్స్ డెవలప్ అయితే సరిపోతుంది. మోర్ దాన్ 3 to 4 ఫాలికల్స్ డెవలప్ అయినప్పుడు సమ్ టైమ్స్ మనం ఐయుఐ సైకిల్ ని క్యాన్సిల్ చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. సో 1 or 2 ఫాలికల్స్ డెవలప్ అవటం మనం ఏం చేస్తాం కాబట్టి, సో టు సమ్ ఎక్స్టెంట్ 4 to 5 days ఓరల్ ఓవిలోజెన్స్ టాబ్లెట్స్ యూజ్ చేసి ఆ తర్వాత 2 or 3 ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల మనం ఎగ్ డెవలప్మెంట్ ఫాలిక్యుల్ గ్రోత్ కి హెల్ప్ చేయటం జరుగుతుంది.
సో ఈ మెడిసిన్స్‌తో మనం కంపేర్ చేస్తే ఓన్లీ ఓరల్ ఓవిలోజన్స్ ఇచ్చినప్పుడు కంటే కూడా గొనాడోట్రోపిన్స్ యాడ్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ బెటర్‌గా ఉంటున్నాయి. అండ్ కంప్లీట్‌గా గొనాడోట్రోపిన్స్‌తోనే మనం ఫాలిక్యులర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేసినప్పుడు ఇంకా బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటున్నాయి. ఓన్లీ క్లోమిఫెన్ సిట్రేట్ ఆర్ లెట్రోజాల్ యూజ్ చేసినప్పుడు ఆ ఐయుఐ సైకిల్‌లో 3-5% సక్సెస్ రేట్ ఉంటే క్లోమిఫెన్ సిట్రేట్ అలాంగ్ విత్ గొనాడోట్రోపిన్స్ యూజ్ చేసినప్పుడు అరౌండ్ 8-11% సక్సెస్ రేట్స్ ఉండటం. అండ్ ఓన్లీ గొనాడోట్రోపిన్స్‌తో మనం స్టిమ్యులేట్ చేసినప్పుడు 18-23% వరకు సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ అవ్వటం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ట్రిగ్గర్స్ విషయానికొస్తే అండ్ పీసీఓఎస్ ఉమెన్‌లో ఎస్పెషల్లీ లెట్రోజాల్‌కి బెటర్ సక్సెస్ రేట్స్ అండ్ క్లినికల్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఓవ్యులేషన్ ట్రిగ్గర్స్. సో వన్స్ ఫాలికల్ డెవలప్ అయ్యి 18-20 సైజ్ రీచ్ అయిన తర్వాత మనం ఈ ట్రిగ్గర్ అనే ఇంజెక్షన్ ఇవ్వటం జరుగుతుంది. సో ఈ ట్రిగ్గర్ 2 టైప్స్ ఉంటుంది. వి కెన్ గివ్ హెచ్‌సీజీ ట్రిగ్గర్ ఇవ్వచ్చు అండ్ ఆహ్, జీఎన్ఆర్‌హెచ్ అగనిస్ట్ ట్రిగ్గర్ కూడా ఇవ్వచ్చు. అలాగే నేచురల్ సైకిల్ ఐయుఐ ఆర్ క్లోమిఫెన్ సిట్రేట్ ఇండ్యూస్డ్ ఐయుఐ అయితే ఈవెన్ స్పాంటేనియస్ ఎల్‌హెచ్ సర్జ్ తర్వాత కూడా మనం ఐయుఐ చేయటానికి ప్లాన్ చేయొచ్చు. సో కంపేర్ చేసుకుంటే హెచ్‌సీజీ ట్రిగ్గర్ తర్వాత ఇచ్చిన చేసిన ఐయుఐ మనం స్పాంటేనియస్ ఎల్‌హెచ్ సర్జ్ తర్వాత చేసిన ఐయుఐతో కంపేర్ చేసుకుంటే బోత్ డజంట్ హావ్ మచ్ డిఫరెన్స్. క్లినికల్లీ కంపారబుల్ ప్రెగ్నెన్సీ రేట్సే మనం చూడటం జరుగుతుంది. అండ్ ఈ హెచ్‌సీజీ ట్రిగ్గర్ అండ్ అగనిస్ట్ ట్రిగ్గర్ కంపేర్ చేసుకుంటే హెచ్‌సీజీ ట్రిగ్గర్‌కి మనకి బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటున్నాయి. అగనిస్ట్ ట్రిగ్గర్ కంటే కూడా. బికాజ్ అగనిస్ట్ ట్రిగ్గర్‌కి డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ ఎక్కువగా ఉండలేకపోవటం వలన హెచ్‌సీజీ ట్రిగ్గర్ అనేది మనకి బెటర్ ఔట్‌కమ్స్‌ని ఇవ్వటం జరుగుతుంది. అండ్ హెచ్‌సీజీ ట్రిగ్గర్ మనం 2 రూట్స్‌లో ఇవ్వచ్చు. సబ్‌క్యూటేనియస్‌గా ఇవ్వచ్చు, ఇంట్రామస్క్యులర్‌గా ఇవ్వచ్చు. బట్ ఒబేస్ విమెన్ బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 అట్లా ఉన్నప్పుడు మనం బెటర్ ఐఎం ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తే బెటర్. బికాజ్ సబ్‌క్యూటేనియస్ ఇంజెక్షన్స్ ఒబేస్ ఉమెన్‌లో మనకి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా ఉండకపోవచ్చు. అండ్ ట్రిగ్గర్ టైమింగ్‌ని బట్టి కూడా మనం ఐయుఐ సక్సెస్ రేట్స్‌ని కంపేర్ చేసుకోవచ్చు. సో 24-48 అవర్స్ తర్వాత హెచ్‌సీజీ ట్రిగ్గర్ తర్వాత మనం ఐయుఐ చేసుకున్నట్లయితే బెస్ట్ సక్సెస్ రేట్స్, బెస్ట్ ఔట్‌కమ్స్‌ని మనం చూడటం జరుగుతుంది. అదే నేచురల్ సైకిల్ అయితే ఎల్‌హెచ్ సర్జ్ జరిగిన 24 అవర్స్ తర్వాత ఐయుఐ చేసుకుంటే బెటర్ సక్సెస్ రేట్స్ అనేది చూడటం జరుగుతుంది. ఆ తర్వాత మనం ప్రొసీజర్‌లోకి ఇన్సెమినేషన్ ప్రొసీజర్‌లోకి వెళ్తే సింగిల్ ఐయుఐ చేయొచ్చు, డబుల్ ఐయుఐ చేయొచ్చు. డబుల్ ఐయుఐ అంటే ఒకే మెన్స్ట్రువల్ సైకిల్‌లో ఓవ్యులేషన్ టైమ్‌లో 2 టైమ్స్ మనం సెమెన్ శాంపిల్‌ని ఇన్సెమినేట్ చేయటాన్ని డబుల్ ఐయుఐ అంటాం. అంటే ఓవ్యులేషన్‌కి ముందు, ఓవ్యులేషన్‌కి తర్వాత మనం ఆల్‌మోస్ట్ కాన్సిక్యూటివ్‌లీ 2 టైమ్స్ 48 అవర్స్ డ్యూరేషన్‌లో 2 శాంపిల్స్ అనేవి ఇన్సెమినేట్ చేస్తాం డబుల్ ఐయుఐలో. సో కంపేర్డ్ టు సింగిల్ ఐయుఐ, డబుల్ ఐయుఐ సక్సెస్ రేట్స్ there is no significant difference. And single IUI is preferred over double IUI అన్నమాట. నెక్స్ట్ ప్రొసీజర్ తర్వాత బెడ్ రెస్ట్ అనేది మనం ఇవ్వటం వలన బెనిఫిషియలా, ఇవ్వకపోవటం వల్ల బెనిఫిషియల్ అనే పాయింట్ చూసుకుంటే కొన్ని స్టడీస్ బెడ్ రెస్ట్ వలన సక్సెస్ రేట్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు చూపిస్తున్నాయి. కొన్ని స్టడీస్‌లో మనకి సక్సెస్ రేట్స్ బెడ్ రెస్ట్ డ్యూరేషన్‌ని బట్టి కానీ, బెడ్ రెస్ట్ ఇవ్వకపోయినా ఏమీ ఎఫెక్ట్ అవ్వట్లేదు. దేర్ ఇస్ నో స్టాటిస్టికల్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ అని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. బట్ బ్రీఫ్ బెడ్ రెస్ట్ ఇవ్వటం ఒక 10-15 మినిట్స్ ఇన్సెమినేషన్ తర్వాత ఫర్ ఎ బ్రీఫ్ పీరియడ్ ఆఫ్ టైమ్ బెడ్ రెస్ట్ ఇవ్వటం వలన ఇట్ మైట్ హెల్ప్ ఇన్ ఇంక్రీజింగ్ ద ప్రెగ్నెన్సీ రేట్స్. సో దట్ మనకి కాంట్రాక్షన్స్ అనేది యూట్రైన్ కాంట్రాక్షన్స్ అనేది తగ్గించటం వల్ల కొద్దిగా టోకోలైటిక్ ఎఫెక్ట్ ఇవ్వటం వలన కొద్దిగా బ్రీఫ్ బెడ్ రెస్ట్ అనేది సక్సెస్ రేట్స్‌ని ఇంప్రూవ్ చేసేదానికి అవకాశం ఉంది. సో దీస్ ఆర్ ద సైకిల్ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ అన్నమాట. సో టు కన్క్లూడ్ మనం మెయిన్‌గా పెటర్నల్ ఫ్యాక్టర్స్‌లో టోటల్ మొటైల్ స్పెర్మ్ కౌంట్ 5-10 మిలియన్ ఉన్నప్పుడు మోర్ దాన్ 5-10 మిలియన్ ఉన్నప్పుడు గుడ్ సక్సెస్ రేట్స్ చూడడం జరుగుతుంది. పోస్ట్ వాష్ స్పెర్మ్ కౌంట్ మోర్ దాన్ 1 మిలియన్ పర్ ఎంఎల్ ఉన్నప్పుడు మనం ఇంక్రీజ్డ్ ప్రెగ్నెన్సీ రేట్స్ చూడడం జరుగుతుంది. అండ్ 4 మిలియన్‌కి ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ప్లాట్యూ అవ్వటం జరుగుతుంది. హై డీఎఫ్ఐకి ఐయుఐ సక్సెస్ రేట్స్‌కి రిలేషన్ పెద్దగా లేదు. హై డీఎఫ్ఐ ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ రేట్స్ ఎఫెక్ట్ అవ్వటం లేదు. పెటర్నల్ వెయిట్ ఎక్కువ ఉన్న అంటే మేల్ పార్ట్నర్ వెయిట్ ఎక్కువ ఉన్న, ఒబెసిటీ ఉన్న వీటి వలన ఐయుఐ ఔట్‌కమ్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మెటర్నల్ ఒబెసిటీ వలన
మెడికేషన్స్ డోసేజ్ కన్జంప్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డ్యూరేషన్ ఆఫ్ సైకిల్ ప్రొలాంగ్ అవుతుంది తప్ప ఐయుఐ పర్ సే ప్రెగ్నెన్సీ అవుట్‌కమ్స్ ని ఎఫెక్ట్ చేయకపోవచ్చు. అండ్ మెటర్నల్ ఏజ్ కానీ పెటర్నల్ ఏజ్ బోత్ మేల్ పార్ట్నర్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ ఏజ్ రెండు కూడా నెగెటివ్లీ ఇంపాక్ట్స్ ప్రెగ్నెన్సీ రేట్స్. ఆల్దో ద ఎఫెక్ట్స్ ఆఫ్ పెటర్నల్ ఏజ్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ ఇన్ లిటరేచర్, ద నెగటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెటర్నల్ ఏజ్ ఆర్ వెల్ డాక్యుమెంటెడ్. అంటే మెటర్నల్ ఏజ్ కి ఐయుఐ అవుట్కమ్స్ కి ప్రెగ్నెన్సీ అవుట్కమ్స్ కి రిలేషన్ అనేది ఇట్ ఈస్ వెల్ డాక్యుమెంటెడ్ విత్ వేరియస్ స్టడీస్. బట్ స్టిల్ పెటర్నల్ ఏజ్ మీద లిటరేచర్ లో ఇన్కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ విమెన్ మోర్ దాన్ 38 ఇయర్స్ ఉన్నప్పుడు, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్నప్పుడు ఐయుఐ కంటే కూడా ఇట్ ఈస్ బెటర్ టు అడ్వైజ్ ఐవీఎఫ్ ఇన్ దిస్ ఏజ్ గ్రూప్ విమెన్. అండ్ ఐయుఐ అనేది ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. అండ్ ఆల్సో ఇన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కారణం ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. అండ్ స్టేజ్ 3, స్టేజ్ 4 ఎండోమెట్రియోసిస్, మోడరేట్ ఆర్ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఆర్ ట్యూబల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ లీస్ట్ ఎఫెక్టివ్. పెద్దగా సక్సెస్ రేట్స్ ఉండకపోవచ్చు. హెచ్సిజీ ట్రిగ్గర్ ఆర్ స్పాంటేనియస్ ఎల్హెచ్హెచ్ బోత్ హ్యాస్ సిమిలర్ అవుట్కమ్స్. And HCG trigger, when you are giving, you can give both intramuscularly or subcutaneously, but try to give intramuscularly in obese women. And most pregnancies in IUI might occur when HCG, when you time the procedure after giving HCG after 24 to 48 hours after duration, or natural cycle aithe 24 hours after LH surge. And single IUI is preferred over double IUI. And brief bed rest after IUI might help in increasing the pregnancy rates. So this is about various factors that affect the pregnancy rates or success rates in IUI cycles. So now let us see if there are any questions on this topic regarding IUI success rates, indications of IUI, regarding the procedure of IUI, how many cycles IUI we can do. So ఇటువంటి క్వశ్చన్స్ ఏదైనా ఉంటే we can you can drop it in the comment box and we can discuss. So what factors make IUI successful? సో ఇప్పుడు మనం మనం మాట్లాడుకున్నట్టు పాయింట్స్ ని మనం సమ్మరైజ్ చేసినట్లయితే మెయిన్ గా ఫీమేల్ ఏజ్ less than 35 years, paternal age less than 35 years, duration of infertility less than 3 years, or married life less than 3 to 4 years. Tubes are well delineated, tubes are patent, and there is no other pelvic problems, other pelvic pathologies. సో ఇటువంటి కేస్ ప్రొఫైల్ ఉన్నప్పుడు మనకి ఐయుఐ సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ కారణాల్లో మెయిన్ గా ఈ ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్, ఇర్రెగ్యులర్ సైకిల్స్, పిసిఓడి సమస్యలు, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అన్ని బాగున్నాయి బట్ స్టిల్ షీఈ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ లాంటి సమస్యలు, మైల్డ్ మేల్ ఫ్యాక్టర్, సర్వైకల్ ఫ్యాక్టర్స్. సో ఇటువంటి కారణాల్లో మనకి మంచి సక్సెస్ రేట్స్ చూసే అవకాశం ఉంటుంది. So there is a question by Sriram here. Madam, IVF లో blastocyst egg grade 2 quality and grade 3 quality ఉంటే సక్సెస్ ఉంటుందా? యూటరస్ పొర బాగా ఉంది. సో మనం బ్లాస్టోసిస్ట్ అంటే దిస్ ఇస్ ఏ డే 5 ఎంబ్రియో. అంటే మనం ఇక్సీ చేసిన తర్వాత ఎగ్ పికప్ ప్రొసీజర్ తర్వాత ఊసైట్స్ అండ్ స్పర్మ్స్ తీసుకుని ఇక్సీ అనే పద్ధతి ద్వారా మనం ఫర్టిలైజేషన్ చేసిన తర్వాత 5th డేకి మనకి ఈ బ్లాస్టోసిస్ట్ అని ఎంబ్రియో అనేది డెవలప్ అవటం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ కి మనకి కంపేర్ టు డే 3 ఎంబ్రియోతో కంపేర్ చేస్తే బ్లాస్టోసిస్ట్ కల్చర్ చేయటం అనేది ఎక్కువగా ఛాలెంజింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ద బెస్ట్ ల్యాబ్ ఫెసిలిటీస్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ అట్మాస్ఫియర్, క్వాలిటీ కంట్రోల్ బాగున్నప్పుడు మనకి బ్లాస్టోసిస్ట్ కి రీచ్ అవ్వటం అనేది ఎక్కువగా చూడటం జరుగుతుంది. సో ఈ బ్లాస్టోసిస్ట్ కి డే 3 ఎంబ్రియోతో కంపేర్ చేస్తే బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటుంది. ఈ బ్లాస్టోసిస్ట్ ని మనం 3 గ్రేడ్స్ గా అపియరెన్స్ ని బట్టి, మార్ఫాలజీని బట్టి 3 గ్రేడ్స్ గా డివైడ్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3. సో ఈ గ్రేడ్ 1 ఎంబ్రియోకి బ్లాస్టోసిస్ట్ కి ఎక్కువ సక్సెస్ రేట్స్ ఉంటుంది. గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 అంటే గ్రేడ్ 2 ఈజ్ మోడరేట్ అనమాట, గ్రేడ్ 3 అంటే పోర్.
బట్ గ్రేడ్ 2కి కూడా గ్రేడ్ 1తో కంపేర్ చేస్తే లెస్సర్ సక్సెస్ రేట్స్ ఉన్నప్పటికీ గ్రేడ్ 2 బ్లాస్టోసిస్ట్‌కి కూడా టు సమ్ ఎక్స్‌టెంట్ గుడ్ పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ గ్రేడ్ 3కి కూడా అరౌండ్ 20-30% వరకు సక్సెస్ రేట్స్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే ఆహ్, అదర్ ఫ్యాక్టర్స్ లైక్ ఆ విమెన్ యొక్క ఏజ్, డ్యూరేషన్ ఆఫ్ ఇన్‌ఫర్టిలిటీ, ప్రీవియస్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉందా? ప్రీవియస్‌గా మనకి ఏదైనా ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ జరిగినప్పుడు ఏ క్వాలిటీ ఎంబ్రియో అనేది మనం ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగింది. సక్సెస్ రేట్స్ అప్పుడు ఎలా ఉంది? సో, ఇటువంటి వేరియస్ ఫ్యాక్టర్స్ మీద కూడా మనం డెసిషన్ తీసుకోవటం జరుగుతుంది. వై ఈజ్ ఐయుఐ సక్సెస్ రేట్ సో లో? సో, యెస్. మనం ఐవీఎఫ్‌తో కంపేర్ చేసుకుంటే మనకి ఐయుఐ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నట్టే అనిపిస్తుంది. బికాజ్ ఐవీఎఫ్‌లో మనం 60%, 70% అనే నంబర్స్ మనం చూడటం వల్ల ఎక్కువగా మనకి ఐవీఎఫ్‌లో 1 ఆర్ ఫస్ట్ ఆర్ సెకండ్ సైకిల్‌లో కన్సీవ్ అయిపోతున్న కపుల్స్‌ని చూసినప్పుడు ఐయూఐలో 3 సైకిల్స్, 4 సైకిల్స్ చేసిన తర్వాత కూడా సక్సెస్ చూడనప్పుడు ఐయూఐలో చాలా తక్కువ సక్సెస్ ఉన్నట్టు మనకి అజంప్షన్ రావటం అనేది కరెక్టే. బట్ మనం నేచురల్ సైకిల్‌తో కంపేర్ చేస్తే ఐయూఐకి బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది. పర్ సే ఒక నేచురల్ సైకిల్‌కి సక్సెస్ రేట్స్ అనేవి జస్ట్ 3-5% అని చెప్పొచ్చు. అందుకే నేచురల్ సైకిల్‌లో కన్సీవ్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం కపుల్‌కి 1 ఆర్ 2 ఇయర్స్ టైమ్ ఇవ్వటం జరుగుతుంది. ఓన్లీ ఆఫ్టర్ 1, 2 ఇయర్స్ తర్వాత రెగ్యులర్ ఇంటర్‌కోర్స్ అండ్ వితౌట్ ఎనీ కాంట్రసెప్షన్ ట్రై చేసిన తర్వాత బట్ వాళ్ళు స్టిల్ ప్రెగ్నెంట్ అవ్వకపోతే అప్పుడే ఆ కపుల్‌ని మనం ఇన్‌ఫర్టైల్ కపుల్ అని అంటున్నాం. సో, నేచురల్ సైకిల్‌లో అంత పర్ సైకిల్ అంత తక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది. బట్ ఈ నేచురల్ సైకిల్‌లో ఏం జరుగుతుంది? స్పెర్మ్స్ అనేవి వెజైనాలో డిపాజిట్ అవుతుంది. ఒక 20-30 మిలియన్ స్పెర్మ్స్ వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు అక్కడి నుంచి మనకి యూటరస్‌లోకి ఈ 20-30 మిలియన్ స్పెర్మ్స్‌లో ద బెస్ట్ స్పెర్మ్స్ మాత్రం ఫిల్టర్ అయ్యి సర్విక్స్ దగ్గర ఆహ్, ఒక 15 మిలియన్ వరకు మాత్రం యూటరస్‌ని రీచ్ అవ్వటం జరుగుతుంది. సో, అక్కడి నుంచి మళ్ళీ ఈ ట్యూబల్ ఆస్టియాలో నుంచి పాస్ అయ్యి ట్యూబ్స్‌లోకి రీచ్ అవ్వటానికి చాలా వరకు వీక్ స్పెర్మ్స్ అన్ని ఫిల్టర్ అయ్యి ద బెస్ట్ స్పెర్మ్స్ మాత్రమే ట్యూబ్స్‌ని అక్కడి నుంచి ఎగ్‌ని రీచ్ అవ్వటం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో ఆహ్, స్పెర్మ్ అనేది ఎగ్‌ని రీచ్ అయిన తర్వాత కూడా ఆక్రోసోమల్ రియాక్షన్ జరగటం, స్పెర్మ్ అనేది ఎగ్ లోపలికి పెనెట్రేట్ అవ్వటం, ఈ పెనెట్రేట్ అయిన తర్వాత ఫెర్టిలైజేషన్ జరగటం, ఇదంతా కూడా మనకి ఒక మైక్రోస్కోపిక్ ప్రాసెస్ అన్నమాట. సో, ఏ స్టెప్‌లో ప్రాబ్లమ్ ఉందో మనకి తెలీదు. ఆహ్, బట్ పర్ సే మనకొక సైకిల్‌కి 3-5% మాత్రం సక్సెస్ రేట్ ఉంటుంది నేచురల్ సైకిల్‌లో. అదే ఐయూఐ చూసుకుంటే, ఐయూఐలో మనం ఈ సర్వైకల్ ఫ్యాక్టర్స్ అంటే సర్వైకల్ బ్యారియర్స్ ఉండటం వల్ల చాలా వరకు నేచురల్‌లో సక్సెస్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. సో, స్టెనోస్డ్ సర్విక్స్ ఉండటం చిన్న సమస్యలు అవి. అలాగే యాంటీ యాంటీబాడీస్ ఉండి ఈ స్పెర్మ్స్‌ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి సర్వైకల్ యాంటీబాడీస్. సో, ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు సర్వైకల్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే స్పెర్మ్స్ యొక్క కదలిక తక్కువగా మార్ఫాలజీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కౌంట్స్ బావుండి సో, ఇటువంటి కారణాల్లో మనం ఎగ్ డెవలప్‌మెంట్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఎగ్ రిలీజ్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఇటువంటి కారణాల్లో మనం ఐయూఐ చేసుకోవటం జరుగుతుంది. సో, ఆ కారణాలు ఉన్నప్పుడు మనం స్పెర్మ్ శాంపిల్‌ని బాగా వాష్ చేసి ద బెస్ట్ ఆఫ్ ద స్పెర్మ్స్‌ని మాత్రం ప్రిపరేషన్ మెథడ్స్ ద్వారా సెపరేట్ చేసి ప్రిపేర్డ్ శాంపిల్‌ని ఆహ్, గర్భాశయం లోపలికి అంటే వెజైనాని, సర్విక్స్‌ని బైపాస్ చేసి డైరెక్ట్‌గా యూటరస్ లోపలికి ఇన్సెమినేట్ చేస్తున్నాం కాబట్టి, ఆల్‌మోస్ట్ హాఫ్ వే మనం బైపాస్ చేసుకొని క్లోజ్ యాస్ పాసిబుల్ టు ద ఎగ్ దగ్గరికి మనం రీచ్ అవుతున్నాము. అలాగే ఎక్కువ గ్యామెట్స్ కూడా ఎక్కువ స్పెర్మ్ కాన్సంట్రేషన్ ఎక్కువ యూటరస్ లోపలికి డిపాజిట్ చేయటానికి, ఎగ్‌ని రీచ్ అవ్వటానికి ట్రై చేస్తున్నాము. అలాగే ఇటు సైడ్ ఫీమేల్ సైడ్ చూసుకుంటే ఐయూఐలో మనం మోర్ థాన్ 1 ఫాలికల్ రిలీజ్ అయ్యేటట్టు స్టిమ్యులేషన్ చేస్తున్నాం. నేచురల్ సైకిల్‌లో మనకి పర్ మంత్ 1 ఫాలికల్ మాత్రమే డెవలప్ అయ్యి రిలీజ్ అవుతుంది. సో, ఈ ఐయూఐలో మనం ఓరల్ ఓవ్యులోజెన్స్ ఇవ్వటం, గొనాడోట్రోపిన్స్ ఇవ్వటం వల్ల మోర్ థాన్ 1 ఆర్ 2 ఫాలికల్స్ డెవలప్ అయ్యేటట్టు
చేస్తున్నాం. సో, అటు సైడ్ ఫీమేల్ సైడ్ గ్యామెట్ డెన్సిటీ పెంచుతున్నాం అండ్ మేల్ సైడ్ కూడా గ్యామెట్ స్పెర్మ్ డెన్సిటీ పెంచుతున్నాం కాబట్టి నేచురల్‌తో కంపేర్ చేస్తే ఐయూఐలో ఆల్‌మోస్ట్ డబుల్ సక్సెస్ రేట్ ఉంటుంది పర్ సైకిల్‌కి. బట్ పర్ సైకిల్‌కి ఐయూఐలో కూడా 18-20% మాత్రమే ఉంటుంది. బికాస్ స్పెర్మ్స్‌ని మనం డిపాజిట్ చేసి రావటం వరకే మన assistance ఉంటుంది. Beyond that, sperm has to travel on its own into tube, and inside the tube, it has to reach egg on its own, and it has to do all the other microscopic steps, the acrosomal reaction, the penetration, and then fertilization. All this has to happen, and then fertilization tarvata embryo has to develop, and embryo has to reach the uterus, and it has to get implanted inside the uterus in a good endometrium with good thickness, with a maximum thickness of the endometrium. So e factors anni microscopic factors, these are all not assisted in IUI annamata. So that is why compared to IVF, IUI has lesser success rate. So we are telling the couple to try or give more attempts, 2 to 3 attempts or 4 attempts based on their clinical history, like their duration of married life, their age, their previous history, previous treatment history. Based on all these factors, we advise them to give multiple attempts, 2 to 3 attempts, and after that, if there is a problem, then we will take them to IVF. So what is the minimum sperm motility for IUI? So IUI కి మనకి సి మొటిలిటీలో ఓవరాల్‌గా ర్యాపిడ్ అండ్ స్లో అంటే ప్రోగ్రెసివ్‌లీ మొటైల్ స్పెర్మ్స్ ఒక 20-25% ఆర్ బోత్ ప్రోగ్రెసివ్ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ మొటైల్ స్పెర్మ్స్ అరౌండ్ 40% వరకు మనం ఉండగలిగితే మనకి ఐయుఐలో మంచి సక్సెస్ రేట్స్ చూడొచ్చు. What is the success rate of IUI on first try? So as I said, IUI lo we need to give 2 to 3 attempts, maximum 4 attempts, and after fourth attempt the success rates will get plateau. అంటే బియాండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ సైకిల్ ట్రై చేయటం వల్ల పెద్దగా మనకి ఇంప్రూవ్మెంట్ ఉండదు. సో పర్ సైకిల్ సక్సెస్ రేట్ ఐయుఐలో వీ కెన్ సీ టు మాక్సిమం 18-22% వరకు చూడొచ్చు. అండ్ బట్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మనం ఎటువంటి మెడికేషన్స్ యూజ్ చేస్తున్నాం, ఎన్ని ఫాలికల్స్ డెవలప్ అయ్యాయి, ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎన్ని అవర్స్‌కి మనం ఏ కైండ్ ఆఫ్ ట్రిగ్గర్ ఇచ్చాము, ఓవ్యులేషన్ జరిగిన తర్వాత ఎన్ని అవర్స్‌కి మనం ఇన్సెమినేషన్ చేస్తున్నాము, ఇన్సెమినేషన్ సింగిల్ ఐయుఐ చేసామా, డబుల్ ఐయుఐ చేసామా, పోస్ట్ వాష్ కౌంట్ ఎంత ఇన్సెమినేట్ చేసాము, టోటల్ మొటైల్ కౌంట్ ఎంత ఉన్నింది వాష్ చేసిన తర్వాత, ఐ మీన్ ఇన్ దాట్ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ మీద ఐయుఐ సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి పర్ సైకిల్ ఐయుఐకి మనకి 18-22% వరకు ఇన్ ఏ సైకిల్, ఫస్ట్ సైకిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్. సో ఇక్కడ ఒక క్వెషన్ ఏంటి అంటే గ్రేడ్ 2 ఆర్ గ్రేడ్ 3 బ్లాస్టోసిస్ట్ ఇంప్లాంటేషన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇంప్లాంటేషన్ జరిగి ఒకవేళ ఆ విమెన్ ప్రెగ్నెంట్ అయితే కిడ్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటుందా అనేది ఒక కామన్ క్వెషన్ అడుగుతూ ఉంటారు ఇది. సో మెయిన్‌గా గ్రేడ్ 1 బ్లాస్టోసిస్ట్, గ్రేడ్ 2 బ్లాస్టోసిస్ట్, గ్రేడ్ 3 అనేది ఇది మనం మార్ఫాలజీ గ్రేడింగ్ మాత్రమే ఇది. అంటే ఎంబ్రియో యొక్క అపియరెన్స్‌ని బట్టి మనం గ్రేడ్ చేసాం. టు సమ్ ఎక్స్‌టెంట్ మార్ఫాలజీకి, క్లినికల్ అవుట్‌కమ్స్‌కి కోరిలేషన్ ఉంటుంది కానీ, బట్ మెయిన్‌గా మనం ఈ కన్సీవ్ అయిన తర్వాత మిస్‌క్యారేజ్ రేట్స్ ఎలా ఉంటాయి, ఆహ్, ద ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉంటుంది, ఇవన్నీ సస్పెక్ట్ చేయాలి అంటే మెయిన్‌గా దట్ ఎంబ్రియో ఈస్ యూప్లాయిడ్ ఆర్ ఎనూప్లాయిడ్ అనేది మన దాని బేసిస్‌ని బట్టి ఉంటుంది. యూజువల్లీ ఎనూప్లాయిడ్ అనేది మనం రొటీన్ బేసిస్ మీద టెస్ట్ చేయడం జరగదు కాబట్టి మోస్ట్ కామన్‌గా మార్ఫలాజికల్ గ్రేడింగ్‌నే మనం దీనికి కోరిలేట్ చేసుకుంటాం. బట్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ ఉన్నప్పుడు, ప్రీవియస్‌గా రికరెంట్‌గా మనం ఇంప్లాంటేషన్ చేసిన తర్వాత, ఐ మీన్ ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత కూడా ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు ఆర్ రిపీటెడ్ మిస్‌క్యారేజెస్ ఇలా మీరడిగినట్టు అంటే ప్రెగ్నెన్సీ తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందా అన్నప్పుడు, రికరెంట్ ట్రాన్స్‌ఫర్స్ జరిగిన తర్వాత రికరెంట్ మిస్‌క్యారేజెస్ ఏదైనా ఉన్నప్పుడు, సో ఇటువంటి కండిషన్స్‌లో ఆర్ అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మనం
మార్ఫలాజికల్ గ్రేడింగ్ మాత్రమే కాకుండా యూప్లాయిడీ స్టేటస్ ఆఫ్ ద ఎంబ్రియో అనేది మనం స్టడీ చేయడం జరుగుతుంది. సో దీన్ని మనం పీజీటీఏ అని అంటాం. సో ఈ టెస్ట్ లో మనకి వెదర్ ద ఎంబ్రియో ఈజ్ యూప్లాయిడ్ ఆర్ ఎనూప్లాయిడ్ అనేది తెలుస్తుంది. సో యూప్లాయిడ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు చాలా వరకు సక్సెస్ రేట్స్ ఇంప్రూవ్ అవుతాయి. అరౌండ్ 60-65% వరకు సక్సెస్ రేట్స్ రీచ్ అవుతుంది. అలాగే ఈ మిస్‌క్యారియేజ్ రేట్స్ కానీ ఇవన్నీ మనం ప్రివెంట్ చేయటానికి ఎనూప్లాయిడీ వల్ల వచ్చే సమస్యల్ని కానీ మనం ప్రివెంట్ చేయొచ్చు. So I think the questions are done, and thank you very much. Thank you for being with me in this Facebook Live session. And next month we will sit and talk, and we'll discuss some other interesting topic in IUI or IVF. Thank you very much.